ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనం చూసాం సునీత అనే అమ్మాయిని ఎంత దారుణంగా చంపాడు మాజీ భర్త అనేది నేను రాత్రి కూడా ఒక వీడియో చేసుకున్నాను. కానీ చెప్పొచ్చేది ఏంటి అంటే అమ్మాయి రెండో పెళ్లి చేసుకుని ఆ భర్త అత్తమామల దగ్గర తనకి మొదట పెళ్ళయిందన్న విషయం కూడా చెప్పకుండా చేసుకుంది. మొదటి సంబంధం తేడా వచ్చింది, అతనికి ఇవిడికి పడలేదు. విడాకులు తీసుకున్న తర్వాత కనీసం రెండో భర్త దగ్గరైనా తను మనసు విప్పి మాట్లాడుకుని చెప్పుకున్నట్టయితే బాగుండేది అనిపించింది. అంతేకాకుండా ఈ రోజుల్లో ఆడపిల్లలు ఏమనుకుంటున్నారంటే మళ్ళీ రెండో పెళ్ళి అంటే మొదటివాడు ఎట్లా ఉన్నాడు, ఎలా ప్రవర్తించాడు, ఎలా ఉంటున్నాడు, వాళ్ళని ఎందుకు వదిలేసి వచ్చామని టార్చర్ పెడతారేమో అని దాచిపెట్టి చాలా సంబంధాలు ఈ రోజుల్లో ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారట. అందుకని పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ అన్నీ తెలుసుకుని అన్నీ చూసుకుని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ముఖ్యంగా నేను ఈరోజు చేసేది చాలామంది మన ఫాలోవర్స్కి కూడా కోపం రావచ్చు, బాధ కలగచ్చు. కానీ నేను చెప్పాలనుకుంది నిర్భయంగా ఉన్నది ఉన్నట్టు చెప్పాలనే నా తాపత్రయం. దీంట్లో నేను ఎవరి వైపు కాదు, సమాజంలో జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడుతున్నవే నేను చెప్తాను. మగపిల్లవాడే ఎక్కువగా దీని విషయంలో వరకట్నం కానీ కేసులు పెట్టించుకోవడంలో కానీ 498A కానీ మగపిల్లల ఫ్యామిలీ నలిగిపోయినట్టుగా ఆడపిల్లల ఫ్యామిలీకి ఇబ్బంది కలగట్లేదు. పెళ్లి చేసుకుంటే అది పెద్ద శిక్ష కదా అతను చేస్తున్నాడంటే రెండు వైపులా వెళ్ళి చప్పట్లు కొడితేనే ఎప్పుడైనా సరే గొడవలు కానీ తగాదాలు కానీ వస్తాయన్న విషయం మనందరికీ తెలుసు. సునీత విషయంలో కూడా కెనడా వెళ్ళిపోయిన తర్వాత 5 రోజులకే కెనడా పోలీసులను పెట్టుకుని తను ఇండియాకు వచ్చేసి మహారాష్ట్ర తన ప్లేసు మహారాష్ట్రలో వచ్చి 498A పెట్టింది. కెనడా నుంచి పోలీసులు పిలిపించారు. కెనడా నుంచి అతను వచ్చాడు. పోలీసులు కేసులు పెట్టినప్పుడు వీళ్ళు వరకట్నం కేసులు ఎలా పెడతారు తెలుసండి? అమ్మ మీద, అత్తగారి మీద, మామగారి మీద, మరిది మీద, ఆడపడుచు మొగుళ్ళ మీద, తోడుకోళ్ళ మీద, బావగారుల మీద, అతని కుటుంబ సభ్యులు ఎంతమంది 10 మంది 20 మంది ఉన్నారో అంతమంది మీద 498A కేసు పెడతారు, బుక్ చేస్తారండి. ఈ రోజుకి ఆ చట్టాల మీద పెద్ద ఇదిగా ఏమీ లేదు అన్నా కూడా అతి దారుణంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత పోలీసులు పెట్టే చిత్రహింసలు ఇలా అలా ఉండవు, తెలిసిందా? కొంతమంది మటుకి డబ్బుంది తెలివితేటలు ఉన్న వాళ్ళు ఆ పోలీస్ స్టేషన్లో తప్పించుకోగలుగుతున్నారు. కానీ ఆడపిల్ల పెట్టే 498A కేసులో మాత్రం ఎవరు తప్పించుకోలేకపోతున్నారు. ఎంత పలుకుబళ్ళు ఉండని ఏదన్నా ఉండని దాంట్లోంచి మాత్రం ఎవరు తప్పించుకోలేరు. అంతేకాకుండా అమ్మాయి పెట్టిన తర్వాత అతను మదర్కి హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది. అయితే నేను చెప్పేది ఏంటంటే మగపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు చూసుకుని ఆ అమ్మాయి నచ్చింది, ఫోటోలో బాగుంది, ఫేస్బుక్లో ఉంది, వాట్సాప్లో ఉంది, పరిచయం అయింది, లేకపోతే ఆఫీసులో పరిచయాలనే లవ్ చేసుకుందాం పెళ్లి చేసుకుందాం అని చెప్పి అనే ధోరణిలో కనుక మీరు వెళ్తే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవుతాయి. కనీసం ఆ అమ్మాయి 3వ నెల ప్రెగ్నెంట్ అయితే ఆ అమ్మాయి అత్తగారికి కానీ మామగారులకు కానీ అమ్మాయి వైపు వాళ్ళకి కానీ చేసుకున్న హస్బెండ్కి కానీ పెళ్ళైందని తెలియదు. వాళ్ళు నిన్న ఇది సంఘటన జరిగిన తర్వాత కనీసం మాకు ముందు తెలిస్తే మేము కొంతన్నా జాగ్రత్త పడేవాళ్ళం కదా, ఇంత దారుణంగాన ఇంటికొచ్చి ఆ అమ్మాయి డైరెక్ట్ ఎక్కడ కూర్చుంటుందో ఏంటో అన్ని ఎంక్వైరీలు చేసుకున్నాడు. హస్బెండ్ ఇంట్లోనే ఉన్నట్ట, అమ్మాయి అత్తగారి ఇంట్లోనే ఉంది. అందరూ ఉండంగా లోపలికి వచ్చి ఒక మనిషి మీద దాడి చేస్తున్నాడు అంటే అది ఎంత పైశాచికమైన లక్షణం. పూల కుండీలతో తలకాయ పాలు కొట్టాడు, అమ్మాయిని ముక్కలు చేశాడు, అన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టి చంపి పెట్రోల్ క్యాన్ దగ్గర పెట్టుకుని చుట్టుపక్కల వాళ్ళని మీరు నా దగ్గరికి వచ్చారంటే నేను ఈ పెట్రోల్ పోసి అంటించేసుకుంటాను, ఇదంతా అంటించేస్తానని చెప్పి స్టార్ట్ చేసేట. అంతేకాకుండా అక్కడున్న ఫ్రూట్ యాపిలో ఏదో కూర్చుని తేలిగ్గా కాలు మీద కాలు వేసుకుని శుభ్రంగా తింటున్నట్ట మహేష్. ఆ పోలీసులకి ఫోన్ చేసి పోలీసులు వచ్చేదాకా కొంతమంది బాత్రూంలో ఉన్నాడన్నారు, కొంతమంది సోఫాలో కూర్చుని కాలు మీద కలుసుకుని ఫ్రూట్స్ తింటున్నారని చెప్తున్నారు. ఇంకోటి దీని గురించి చెప్పమంటారా? మగపిల్లల పెళ్ళిళ్ళు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కోడలు చేసే పనుల వల్ల ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి చూడండి. కెనడా దాకా పోయింది. నచ్చకపోతే అబ్బాయి ఏంటో ఇక్కడే ఈ అమ్మాయికి తెలుసు కదా, దానికోసం అని కెనడాకి వెళ్ళటం ఎందుకు? సరే కెనడాకి వెళ్ళింది, వాళ్ళ బంధువులను వాళ్ళ అమ్మా నాన్నలను పిలిపించుకున్నా, లేకపోతే ఇతను అమ్మా నాన్నలను పిలిపించుకున్నా అక్కడి నుంచి తను సేఫ్గా వచ్చేయాలి. కానీ అక్కడి నుంచే పోలీస్ కేసులు పెట్టుకుంటూ తను రావాల్సినంత అవసరం ఏమైనా ఉందంటారా?
పెళ్లి కొడుకును వదిలించుకుందాము అంటే ఎంత భయంకరంగా టార్చర్లు పెట్టి కేసులు పెడుతున్నారంటే ఇంకా చెప్పటానికి లేదండి. అన్నీ చెప్పేవన్నీ కొంతమంది ఎన్ని అబద్ధాలు ఎంత దరిద్రపు కేసులు పెడుతున్నారు. అక్కడి నుంచి వాళ్ళు ఆక్కోలేక పీక్కోలేక పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ పోలీసులు అరే ఏంట్రా నువ్వేనా నీ పెళ్ళం కేసు పెట్టి నీ మీదనా రారైటు ఇలా పిలుస్తున్నారు. తెలిసిందా? పోనీ అలాగని పెళ్లి చేసుకోకుండా మాందామా అంటే ప్రపంచం లోకం మీ అబ్బాయికి ఇంకా పెళ్లి చేయలేదా, మీ అమ్మాయికి ఇంకా పెళ్లి చేయలేదా, ఈ లోకం బతకనేదు. అలా అడిగినప్పుడు పెద్ద పెద్ద సినిమా హీరోల పేర్లు చెప్పండి. అలా అడిగినప్పుడు మీరేమన్నా వచ్చి కేసులు పెట్టించుకుంటారని చెప్పండి. అంతేగాని వాళ్ళు అడిగారు కదా మనకి పెళ్లి కాలేదని డిప్రెషన్లోకి వెళ్ళమాకండి. ఈ వ్యవస్థ అనేది పెళ్లి వ్యవస్థ అనేది మొత్తం పాడైపోతుందండి. ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ లేదు. పెద్దవాళ్ళు ఆగట్లేదు. పోనీ అమ్మాయిని తీసుకొచ్చేసాం కదా మనకెందుకు వచ్చిన పీడ, అబ్బాయితో పీస్ఫుల్గా విడాకులు వేసేసుకుందాం. మా అక్క అబ్బాయి ప్రవర్తన నచ్చట్లేదండి, మేము మామూలుగా విడిపోదాం అనుకుంటున్నామని ఎవరు అంటలా. ఏదైనా సరే వాడి ఫ్యామిలీని తీసుకెళ్ళి లోపలేయాలి. తెలిసిందా? ఒక తెలిసిన వాళ్ళ ఒక అతను వాళ్ళ అన్నయ్య ఒంట్లో బాగుండిపోతే హార్ట్ ఆపరేషన్ అయితే వాళ్ళ వదిన ఫోన్ చేసిందట మరిదికి. బాబు ఇట్లా అన్నయ్యకి హార్ట్ ఆపరేషన్ నేను హాస్పిటల్లో జరిపించాను ఇలా సంగతమ్మ అంటే వెంటనే వదిన హాస్పిటల్లో అన్నయ్యని చేర్పించు అని చెప్పి 2 లక్షల రూపాయలు అమెరికా నుంచి అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేట అతనికి. ఇది జరిగి ఒక 6 నెలలు అవుతుంది. ట్రాన్స్ఫర్ చేసిన అతనికి 3 నెలల పాప. అయితే భార్య అడిగిందిట, ఏంటిది ఎవరికి ట్రాన్స్ఫర్ చేసావు, నీకు అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసావు కదంటే మా అన్నయ్యకి హార్ట్ అటాక్ మా అమ్మ ఫోన్ చేసింది అందుకు చేశానంటే చాలా పెద్ద గొడవ పెట్టేసుకుని ఈ అమ్మాయి డెలివరీ కోసం అని చెప్పి ఆల్రెడీ వాళ్ళ అమ్మ వచ్చింది. ఇద్దరు కలిసి టికెట్లు తీసుకుని ఇండియాకు వచ్చేసి 3 నెలల పసిపిల్లని పెట్టుకుని ఇండియాకు వచ్చేసి అతని మీద అతని అన్న మీద అతని వదిన మీద వాళ్ళందరి మీద 498 కేసు పెట్టారండి. హార్ట్ అటాక్ వచ్చి స్టెంట్లు వేయించుకున్న వాడిని కూడా పోలీసులు పట్టుకెళ్లారు. ఏంట్రా అమెరికాలో ఉన్న నీ మరదల్ని హెరాస్ చేస్తున్నావట, తమ్ముడు భార్యతో నీకేంట్రా పనని ఇతన్ని పట్టుకెళ్లారు. ఆపరేషన్ చేయించుకున్న స్టెంట్లు వేయించుకున్న వాడి. అర్థమైందండి? ఇంత దారుణమైన కష్టాలు ఉన్నాయి మనుషులు. నాకు ఇంకోటి అర్థం కాదండి, ఎప్పుడైనా పోలీసులను కూడా అడగాలనుకుంటాను. ఒక 2 మనుషులు కానీ ఎక్కడైనా 2 తగాదాలు కానీ అడిగితే అటేపు మనిషి వచ్చి కేసు పెడితే ఇటేపు మనిషి చేత కూడా బైండ్ అవర్ కేసు ఏదో పెట్టించేస్తారు అతని చేత కూడా. అప్పుడు పిలిపిస్తారు, మీరు రాజీ అవుతారా ఏంటి పరిస్థితి అని. మరి నాకు ఈ 498 గురించి తెలియదు కాబట్టి ఇప్పుడు ఆ పెళ్లి కొడుకు చేత కూడా ఈ అమ్మాయి మీద కేసు ఎందుకు పెట్టించరు? ఊరికి పెళ్లి కొడుకు ఒక్కడే కూర్చుని తగాదా పెట్టుకోడుగా, ఆ మగపిల్లాడు ఒక్కడే కూర్చుని వీళ్ళని హింసించడుగా. నువ్వు కూడా నన్ను ఎంత హింసించావు అని చెప్పి నువ్వు కూడా పెట్టరా అంటే అప్పుడు బాబాయ్ మా మీద మా అమ్మ మీద మా నాన్న మీద మా చెల్లి మీద అందరూ అటేపు కూడా అందరి మీద పెట్టించండి. బయట 2 మనుషులు తగాదాలు ఆడుతున్నప్పుడు ఇద్దరి చేత కేసులు పెట్టిస్తున్నారు. 2 సర్దుమణికి వాళ్ళ దారిని వాళ్ళు పోతారని. అలాగే ఇలా పెళ్ళైన వాళ్ళకి కూడా 2 కేసులు పెట్టిస్తే ఇటేపు నుంచి కూడా మగపిల్లాడి చేతి నుంచి కూడా ఆడపిల్ల అమ్మ మీద, ఆడపిల్ల నాన్న మీద, ఆడపిల్ల అక్క చెల్లెల మీద, ఆడపిల్లకు ఉన్న అన్నదమ్ముల మీద, అన్నదమ్ముల భార్యల మీద కూడా పెట్టించారనుకోండి, కాపురాలు సరైపోయి నోర్లు మూసుకుని కాపురాలు చేస్తారు. అప్పుడు అన్న పెళ్ళం తొంతుంది, నువ్వు మొగుడిని వదిలేసి వచ్చింది కాకుండా నా మీద పోలీస్ కేసు పెట్టిస్తామని తొంతుంది అక్కడ. అప్పుడు మూసు కూర్చుంటారు ఎక్కడికక్కడ. లేకపోతే మగపిల్లల్ని చిత్రహింసలు పెట్టి ఈ ఆడపిల్లల తల్లులు చంపి పారేస్తున్నారండి. అంటే అందరు ఆడపిల్లలు చెడ్డవాళ్ళు, అందరూ ఆడపిల్లల తల్లులు చెడ్డవాళ్ళు అని చెప్పట్లా. ఇలా కొన్ని కేసుల్లో ఆడపిల్లల తల్లుల వల్ల చిత్రహింసలు అనుభవించిన వాళ్ళు, ఆడపిల్ల అత్తగారు, ఆడపిల్ల అమ్మ, ఆడపిల్ల నాన్న, ఆడపిల్ల వీళ్ళ ముగ్గురు వల్ల ఎంతోమంది 498 కేసులో విరుక్కుని బయటికి రాలేక వాళ్ళ కుటుంబం డబ్బు పరంగా, పరువు పరంగా, ఆస్తి పరంగా, ఆరోగ్యాల పరంగా ఎంతమంది జీవితాలు నాశనం ఎవరికైనా తెలుసా? ఇలా మగపిల్లలతో పోల్చుకుంటే ఆడపిల్లల తల్లులు లిస్టు చూడండి. ఎవడన్నా పోయినోడు ఉన్నాడేమో హార్ట్ అటాక్ వచ్చి, ఎక్కడైనా ఇదైన వాళ్ళు ఉన్నారేమో చూడండి. మంచిగా ఉన్న ఆడపిల్లలు దొరికితేనేమో వెధవల లాంటి అబ్బాయిలు దొరుకుతారు. వెధవల లాంటి ఆడపిల్లలకేమో ఇట్లాంటి అబ్బాయిలు దొరుకుతారు. ఇది పరిస్థితి ఇక్కడ. ఆడపిల్ల చక్క మంచిగా సాంప్రదాయబద్ధంగా పెరిగిన దానికేమో సన్నాసి దొరుకుతాడు. సాంప్రదాయంగా పెరిగిన మగపిల్లాడికేమో ఇట్లాంటి దిక్కుమాలిన వాళ్ళందరూ దొరుకుతారు. ఎన్ని కాపురాలు పోతున్నాయో తెలుసా అండి? ఈసారి పోలీస్ స్టేషన్కి వస్తే మాత్రం 2 వైపుల్లో కేసులు పెట్టమని చెప్పండి. నువ్వు కూడా పెట్టు, అమ్మాయి వైపు, అమ్మ మీద, నాన్న మీద, వాళ్ళ మీద, అందరి మీద పెట్టు. ఇప్పుడు ఆడపిల్లలు ఏమైనా వాడు కొడుతుంటే తిరిగి కొట్టకుండా ఉన్న వాళ్ళు ఉన్నారా? ఒరే కొరే అని పిలుస్తున్నారు వాడిని పెళ్లి కాకముందు నుంచే.
మీ అమ్మ ఏం చేస్తుందని అని అడుగుతున్నారు, మీ అమ్మ సంపాదించిందని ఎక్కడ పెట్టిందని అడుగుతున్నారు, నువ్వు అకౌంట్లో ఎవరికైనా స్విగ్గీ వాడికి ఆర్డర్ చేయాలని నా పర్మిషన్ తీసుకుని చేయమని చెప్తున్నారు. అలా అయితేనే నీతో కాపురం చేస్తానని చెప్తున్నారు. పెళ్లి కాకముందే అబ్బాయి మీ అమ్మ మీ నాన్న బయటికి తోలిస్తే మా అమ్మాయి రాదు, అలా అయితే మీ అమ్మ ఏంటో వస్తుందిట, మా అమ్మాయి చాకరీ చేయలేదు అని ఆడ పెళ్ళం అమ్మ ఫోన్ చేస్తుంది. మీ అమ్మ వచ్చి 4 రోజులు ఉంటుందంటే మా అమ్మాయి వంట చేయదు, మీ అమ్మాయి తిని కూర్చుంటే మీ అమ్మ తిని కూర్చుంటుంది, మా అమ్మాయి కష్టపడాలా అని చెప్తున్నారు. ఎంతమంది గుండెలు మీద చేసుకు చెప్పండి. ఎంతమంది మీ ఆవిడ డెలివరీలు అయితే కనీసం మగపిల్లాడు వాళ్ళ అమ్మ వాళ్ళని చుట్టానికి రమ్మని కూడా పిలవని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఒక ముద్ర వేశారు ఏమని అంటే, ఆడపిల్ల తల్లి వస్తే పనులు చేసేస్తుంది, ఆడపిల్లని చూసుకుంటుంది, డెలివరీ అప్పుడు కనేస్తే ఈవిడ జాగ్రత్తలు చేస్తుంది. అదే మగపిల్లాడి తల్లి వస్తే కనుక కూర్చుంటుంది, అప్పుడు కూడా మా అమ్మాయి ఇబ్బంది పడుతుందని ఎవరు చూడొచ్చాడు. నువ్వు ఊరికే నటిస్తూ అటు ఇటు తిరిగి చేసేదంతా కుక్క చాకరీ అల్లుడే. అక్కడ ఎవరికి అర్థం కాని విషయం నేను చెప్తాను, నా కళ్ళతో బోర్డు చూశాను. ఈ బాలింతరాలని ఆ పిల్ల పడుకుంటుంది, దాంతోపాటు నా కూతురు పక్కన పడుకోవాలని తల్లి పడుకుంటుంది. ఈ కుక్క చాకరీ చేసేదంతా మామగారును ఆ పిల్లాడు కలిసి చేసుకుంటారు. ఎవరింట్లో చుట్టలేదు ఇట్లాంటివన్నీ బాగోతాలు. కానీ అప్పుడు కూడా మగపిల్లాడి తల్లిని అవాయిడ్ చేస్తారు. ఇది ఒక నిందేసి మనలాగా కాళ్ళ మీద పడుకోబెట్టి నేను స్నానం చేయక్కర్లేదు, మనలాగా ఏం చేయక్కర్లా అంటే నేను అనేది కొంతమంది విషయంలో, నేను ప్రతి తల్లులు ఆడపిల్లల తల్లులు వచ్చే మాకండి మీదకి, కొంతమంది విషయంలో అతి భయంకరంగా పెళ్లి చేశారు, కొడుకు పెళ్లి చేశారంటే ఆ రోజుతో ఆ అబ్బాయి ఫ్యామిలీని వదులుకుంటే వాడు బాగుపడి అమెరికాలో ఉంటాడు, కెనడాలో ఉంటాడు, విదేశాల్లో ఉంటాడు, లేకపోతే పైన ఎక్కడైనా ఉంటాడు వాడు. అర్థమైందా? అదే కనుక వాడి ఫ్యామిలీ ఉంది, వాడికి చెల్లెలకి డబ్బులు వేసాడు, అమ్మకి వేసాడు, నాన్నకి వేసాడు అని తెలియాలి. వాడి మీద ఎలాంటి కేసులే, కనీసం వాడికి కెనడా వెళ్ళడానికి వీసా రిజెక్ట్ అయ్యి చూసారా, అలాంటి బతికే బతకాల్సి వస్తుంది. అది పెళ్ళిళ్ళు చేశాము అంటే ఇక వాడు అంతే సంగతులు. ఇంత దారుణంగాన, ఇంత ఇదిగాన కనీసం ఈ అమ్మాయి మొదటి సంబంధం విషయంలో తప్పు చేశామే, రెండో సంబంధం విషయంలోన మనం కరెక్ట్గా ఉందామని మెంటాలిటీ ఉందా కనిపిస్తుంది ఎక్కడన్నా? వాడి జీవితం కూడా నాశనం చేసింది, రెండో సంబంధం వాడి జీవితం కూడా నాశనం చేసింది. అది పరిస్థితులు. ఆలోచించండి మగపిల్లలు. విదేశాల్లో ఉన్నాం, ఏదో సంబంధాలు చెప్పారు, ఏదో మ్యారేజ్ బ్యూరోలాగా వచ్చింది, పక్కింటి ఆవిడ చెప్పింది, ఎదురింటి ఆవిడది వచ్చిందని అనుకోవద్దు. 4 నెలల పాటు సెలవు ఉంటేనే వచ్చి ఇండియాకి వచ్చి ఎంక్వైరీలు చేసుకుని పెళ్ళిళ్ళు చేసుకోండి. లేకపోతే వారం వీసాలో పెట్టుకుని, వారం నాకు టికెట్లు కొనుక్కుని వచ్చాను, వారంలో నాకు సెలవు తీసుకుని వచ్చానని పెళ్లి చేసుకుని వెళ్తే ఇట్లాగే 5వ రోజు 6వ రోజు వచ్చి మీ మీద కేసులు పెట్టి మగపిల్లాడిని కన్న పాపానికి పోలీస్ కేసులు ఎవరు పెట్టించుకుంటారండి? అది పరిస్థితులు. ఆలోచించండి. పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కూడా బాగా ఆలోచించి బాగా నిర్ణయాలు తీసుకోండి. పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తే మనం ఎక్కడ జైల్లో ఉండి ఊసలు లెక్కెట్టి జైలు కూడా తినే పరిస్థితి వచ్చింది. అవునంటారా కాదా?